ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వంశీ, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్? ఇక్కడికి వచ్చిన ఎవ్వరికి బిజినెస్ చేసే కెపాసిటీ ఉన్నట్టు కనిపించడం లేదు. అందరూ రోడ్డు మీద మిర్చి బజ్జి వేసుకునే బ్యాచ్ లాగే కనిపిస్తున్నారు. వీళ్ళందరినీ యంగ్ బిజినెస్ మెన్స్ అని అంబిక పరిచయం చేసింది. వీళ్ళు యంగ్ బిజినెస్ మెన్స్లా లేరు, దొంగ బిజినెస్ మెన్స్లా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. అదే వాట్ ఇస్ దిస్? అసలు వీళ్ళందరినీ చూస్తుంటే మినిమం నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేనట్టు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళతో నాకు మీటింగ్ అరేంజ్ చేసావేంటి? విహారీ, కొత్తగా కంపెనీ పెట్టిన వాళ్ళు అనుభవజ్ఞుల దగ్గర సలహాలు కావాలని కోరుకున్నారు. పాపం మన సలహాలు సూచనలు ఇస్తే వాళ్ళు కూడా ఎదుగుతారు అనుకున్నాను. కానీ ఇంత బుర్ర తక్కువ వాళ్ళని నేను అనుకోలేదు. అంబిక ఖచ్చితంగా ఏదో గేమ్ ప్లాన్ చేస్తోంది. అందుకే పనికిరాని బొప్పాయి గింజలు వాళ్ళని తీసుకొచ్చి బిజినెస్ మెన్స్ అన్నట్టు పరిచయం చేసింది. అంబికతో ఆడుకోవడానికి నాకు ఇదే కరెక్ట్ టైం. చెప్తా, ఆ దామోదర వాళ్ళు అంబిక వాళ్ళ కోసం వెతుకుతున్నారు కదా, వాళ్ళకి కాల్ చేసి చెప్తే ఒక పని అయిపోద్ది. సరే, ఈ ఫైల్ మన... ఒక్క నిమిషం. హలో, ఎవరు మాట్లాడేది? సార్, నా పేరు రంగా. ఏం కావాలి? నాకేం వద్దు, కానీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను చెప్దామని మీకు ఫోన్ చేశాను. ఏం ఇన్ఫర్మేషన్? మీరు విహారీ ముందు అంబికని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని చాలా కాలం నుంచి మీరు ట్రై చేస్తున్నారు కదా. ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం దొరికింది. ఈరోజు విహారీ ఆఫీస్కి వచ్చాడు, అంబిక కూడా ఆఫీస్లోనే ఉంది. మీరు వెంటనే ఆఫీస్కి వచ్చారంటే విహారీ ముందే అంబిక పరువు తీయొచ్చు. నిజమే చెప్తున్నావా? అసలు నువ్వెవరు? నేనెవరో తర్వాత. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే బయలుదేరుతాను. అంబిక, ఇక నీ స్టోరీ ముగుస్తుంది. రేయ్, అంబిక వాళ్ళు దొరికారంట, వాళ్ళ ఆఫీస్కి వెళ్దాం పదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.